మూసి ప్రక్షాళన పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం తమ ఇండ్లను కూలగొడతామంటే చూస్తూ ఊరుకోబోమని పరివాహక ప్రాంత ప్రజలు తేల్చి చెబుతున్నారు. ఎన్నేళ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని, తమవి రిజిస్టర్ భూములని, వాటికి ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇచ్చిందని అంటున్నారు. బ్యాంకులో లోన్లు తీసుకుని తాము ఇండ్లు కట్టుకున్నామని చెబుతున్నారు. ఇప్పుడు మూసి అభివృద్ధి పేరుతోటి తమను కట్టుబట్టలతోటి బయటికి వెళ్ళమంటే వెళ్లేది లేదని అంటున్నారు. మూసిని అభివృద్ధి చేయాలనుకుంటే తమ ఇండ్ల జోలికి రాకుండా అభివృద్ధి చేసుకోండి అంటున్నారు. మూసి సర్వర్ ప్రాజెక్టు తోటి నష్టపోతున్న గంధంగూడ విఘ్నేశ్వర కాలనీ ప్రజల అంతరంగాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ముందుకు వెళ్తామని చెప్పి ఒకవైపు అడుగులు వేస్తా ఉన్న పరిస్థితుల్లో ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి మూసి పరివాహక ప్రాంతంలోని ప్రజలైతే పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర కాలనీలో ఉన్నాము. ఇక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమందితో ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక్కడ అధికారులు వచ్చి మీకు ఏం చెప్పారు? గత 12-13 సంవత్సరాల నుంచి ఉంటున్నాండి. అధికారులు అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అధికారులు అయితే ఎవరు రాలేదు, మమ్మల్ని ఎవరు వచ్చి మాట్లాడలేదు, మమ్మల్ని ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదు. కేవలం పత్రికల్లో వాళ్ళు చెప్పేస్తున్నారు, టీవీలలో మెసేజ్ చెప్తున్నారు ఏంటంటే ఇలా మూసి ప్రక్షాళన చేస్తాము, బ్యూటిఫికేషన్ చేస్తాము, ఇక్కడ ఉన్న బఫర్ జోన్ ఇల్లు కూల్చివేయబడతాయి, 50 మీటర్లు తర్వాత ఒక్కొక్కసారి 9, 30, 50 ఇలా పెంచుకుంటూనే పోతారు. ప్రతి ఒక్క జీవో ఇలా ఇచ్చుకుంటూ పోతే ఇంకా ప్రజలు నివాసించేది అక్కడ. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు మా దగ్గరికి అన్ని ప్రత్యేకంగా అన్ని పొలిటికల్ పార్టీస్ వస్తున్నాయి. వాళ్ళ మా కాలనీకి బీజేపీ వాళ్ళు వచ్చారు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా వచ్చారు. మేము వారు చెప్తున్నారు, వాళ్ళు కూడా క్యాబినెట్ మినిస్టర్ నిర్మలా సీతారామన్కి తప్పకుండా లెటర్ కూడా రాస్తాము అని చెప్పేసి. ఎందుకంటే ఏడీపీది లోన్ శాంక్షన్స్ అవ్వాలి అంటే సెంట్రల్లో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామికల్ అఫైర్స్ వాళ్ళు దీనికి శాంక్షనింగ్ ఉంటుంది. మేడం మీ పేరు, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? నా పేరు పద్మ అండి. మేము ఇక్కడ 2020 నుంచి ఉంటున్నామండి. మేము 20 అక్టోబర్లో తీసుకున్నాము, 21 ఇక్కడికి మూవ్ అయ్యామండి జనవరిలో. అప్పటి నుంచి లేని బఫర్ జోను ఇప్పుడు రీసెంట్గా ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎందుకు వచ్చింది బఫర్ జోను. వీళ్ళు బఫర్ జోన్ చూసే కదండి ఇల్లు కట్టింది. ఇప్పుడు వాల్ ఉంది, ఆ వాల్కి ఎడ్జ్ వరకు కూడా మాకు వాటర్ రావండి. గండిపేట 12 గేట్లు ఎత్తినా ఆ ఎడ్జ్ వరకు కూడా వాటర్ రావు. అట్లాంటిది మమ్మల్ని వరదలు వస్తున్నాయి, మీరు ఖాళీ చేయండి, మూసి బఫర్ జోను అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని మీటర్స్ తీస్తున్నారు, ఐడెంటిఫికేషన్ పర్టికులర్గా ఎన్ని మీటర్లు తీస్తున్నారు ఏంటిది అది కూడా చెప్పాలి కదండి. లేదు 50 మీటర్స్ అంటే 50 మీటర్స్ అంటే ఇక్కడ వరకు పోతుంది, ఈ రోడ్ ఎడ్జ్ వరకు పోతుంది. ఇన్ని ఇల్లులు ఇంత కిందికి మీదికి 7 కాలనీలు ఉన్నాయి. 7 కాలనీల్లో కూడా 79 హౌసెస్ తీయాలి అంటే మాటలు అండి. అందరం కూడా లోన్ పెట్టి తీసుకున్న ఇల్లులు అందరము ఈ ఏజ్ వాళ్ళం 30-30+లో ఐటీ ఎంప్లాయీస్ అందరూ కలిసి లోన్లు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు 60-70 lakhs పెట్టి కొనుక్కున్న వాళ్ళు, లోన్లు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఇవాళ నెలకి 70,000-80,000 ఈఎంఐలు కట్టుకుంటూ మేము మా జీవితాంతం కట్టుకొని కూడా రేపు మీరు ఇల్లు తీసుకొని ఇల్లు కూల్ చేస్తే మేము లేని ఇంటికి ఈఎంఐ ఎందుకు కట్టాలి? ఓకే, నా పేరు నర్మదా. సో ప్రజల కోసం ప్రభుత్వం కదా, మరి ఏం చేసావు నువ్వు ఈ ప్రజలకి? నీ ప్రభుత్వంలో ఏం జరిగింది ప్రజలకు మంచి? అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రజల మీద ప్రజల సొమ్ము తిని నువ్వు చేసే ప్రభుత్వం మాకొద్దు. అంటే అందరు రాంగ్ చేశారు అయితే నేను ఎలక్ట్ చేసుకొని. అసలు నీ ఎలక్షన్ అందరిది రాంగ్ డిసిషన్ అయితే ఇది ప్రతి ఒక్కరు రియలైజ్ అయ్యేలాగా మీరు చేయకండి. అసలు నీ ప్రభుత్వంలో అరే ఇది మంచి జరిగింది, ఇలా జరిగింది అనేది ఉండాలి మనుషుల్లో, ప్రతి వాళ్ళ మైండ్లో. ఇప్పుడు ఎలా హిస్టరీ ఒకటి రిపీట్ చేస్తున్నా, ఒక ఔరంగజేబ్ ఇలా చేశాడు, ఒక హిట్లర్ ఇలా చేశాడు, అలా ఒక రేవంత్ రెడ్డి ఇలా చేశాడు. ఏం చేశాడు? జనాల ఇల్లు కూల్చాడు, ఆ శవాల మీద రోడ్లు వేసాడు, వాళ్ళ సొమ్ము తిన్నాడు. ఏం చేస్తావు ఇవన్నీ చేసి? ఏమీ రాదు. ప్రజల కోసం ప్రభుత్వం కాబట్టి ప్రజలకి మంచి జరిగే పని చెయ్యి. ఏంటి, మూసీలో స్మెల్ వస్తుంది, అది ఎలా క్లీన్ చేయాలి అది చెయ్యి. డ్రైనేజ్ ఇప్పుడు హైదరాబాద్ వాటర్ వచ్చి మునిగిపోతుంది వర్షాకాలంలో కదా, ఏంటి డ్రైనేజ్ సిస్టమ్ అది 100 years బ్యాక్ బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన డ్రైనేజ్ సిస్టమే ఉంది, అది క్లియర్ చెయ్యి. సార్ మీ పేరు, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక్కడ ఏం చెప్పారు మీకు అధికారులు? ఇక్కడ మేము 7 years, ఆల్మోస్ట్ 7.5 years నుంచి ఉంటున్నాం. 8 years అయిందా దాదాపుగా. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మరి ఏ విధమైన కుతంత్రాలు చేస్తున్నదో చూడండి. ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేయాలి. అలాగే ఒక ఇళ్లను కూల్చాలి, అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే ఏం చేస్తున్నారు? బఫర్ జోన్ అని ముద్ర వేస్తున్నారు. ఎప్పుడైతే బఫర్ జోన్ అని చెప్పి బాగా ఫాల్స్ స్ప్రెడ్ చేస్తున్నారో అది అందరికీ పాపం తెలియక జనాలు ఏంటి, ఏది మీడియాలో వస్తే అదే నమ్ముతున్నారు.
సో అది బాగా స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని బఫర్ జోన్ హౌస్ అంటారు. ఇది 9 మీటర్స్ యాక్చువల్ ఒక్క హౌస్ కూడా ఎఫెక్ట్ అవ్వదు. మీకు అంత డెవలప్ కావాలంటే అటే ఇప్పుడు డిఫెన్స్ ల్యాండ్ ఉందబ్బా, అటు చేసుకోవచ్చు కదా. డిఫెన్స్ ల్యాండ్లో బోల్డ్ ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం బాగా గుర్తుంచుకోండి, లాజిక్ బేసిక్ నాలెడ్జ్ యూస్ చేయాలి, ఇంకేం లేదు. గండిపేట చెరువు వర్షాలు పడితేనే గేట్లు ఓపెన్ చేస్తున్నారు కదా. గేట్లు ఓపెన్ చేయనప్పుడు దీంట్లో ప్రవహించేది ఏంటండి? దీంట్లో ప్రవహించేది కేవలం డ్రైనేజ్ వాటర్. ఇందులో ప్రవహించేది కేవలం డ్రైనేజ్ వాటర్. దాన్ని నది చేస్తున్నారు. నది అని చెప్పి పిలిచి 50 మీటర్ల బఫర్ జోన్ చెప్పి ఇక్కడ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి కుతంత్రాలండి. కాదా ఇది కుతంత్రాలు? అటు 50 మీటర్లు, అరే నాకు అర్థం కాదు. 10 మీటర్లు 15 మీటర్ల ఉన్న కాలువకి 50 మీటర్ల బఫర్ జోన్ ఏంటండి? నాకు అర్థం కాదు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో ఏదైతే ముందుకు వెళ్ళబోతా ఉందో దీనికి సంబంధించి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేసాము. విఘ్నేశ్వర కాలనీలో ఉన్నటువంటి ప్రజలైతే ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఇక్కడ నుంచి మేము బయటికి వెళ్ళేది లేదు. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ ఇది లీగల్ లేఅవుట్, ఇక్కడ ప్రభుత్వం మాకు అన్ని పర్మిషన్లు ఇచ్చింది. ఇప్పుడు బ్యాంక్ లోన్లు తీసుకుని కొన్ని సంవత్సరాల పాటు నుంచి కూడా ఇక్కడ ఉంటున్నాము. మా పిల్లలకు ఇక్కడ స్కూల్స్ కానివచ్చు, మాకు ఎంప్లాయ్మెంట్ పరంగా కానివచ్చు, ఇక్కడ అన్ని సౌకర్యవంతంగా ఉన్నాయి. ఇప్పుడు కట్టుబట్టలతో బయటికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాము? అది కూడా ఇప్పుడు మీరు బఫర్ జోన్లో ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పుడు 50 మీటర్లకు పెంచడం ఇది అనేది అన్యాయం అని చెప్పి ఇక్కడ ప్రజలైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వము దిగి వచ్చేంత వరకు కూడా మా పోరాటం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఇక్కడ నుంచి ఖాళీ చేసి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ప్రజలైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు న్యూస్, మూసీ పరివాహక ప్రాంతం.